ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల నష్టపోయిన తొలి వర్గం ఉద్యోగ వర్గమే. అప్పటి నుంచి వేతనాల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రధాన అంశంగా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరిగింది. 1956 నుంచి 2014 వరకు పాలించిన వివిధ ప్రభుత్వాలు 10 సార్లు పీఆర్సీని ఏర్పాటు చేశాయి. అయితే 1958, 65 పీఆర్సీల్లో జీతాలు ఏమాత్రం పెంచకపోవడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇక 1982, 86, 93 పీఆర్సీలు 10% హెచ్చింపు చేయాలని కమిషన్ ప్రతిపాదిస్తే అప్పటి ప్రభుత్వాలు ఆమోదించి 3 పీఆర్సీల్లో కేవలం 10% షిప్మెంట్ అమలు చేశాయి. దీనివల్ల ఉద్యోగుల జీతాల విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తక్కువ జీతాలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయింది. అలాగే 1999లో జస్టిస్ పొన్నయ్య పీఆర్సీ కమిటీ 15% సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటాల ద్వారా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 25% అమలు చేసింది. చంద్రబాబు అనుసరించిన ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులకు 9 విడతల కరువు భత్యం ఇవ్వకుండా వేధించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలు కొనసాగించి ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను తీవ్రతరం చేశారు. ఉద్యోగులు నిత్యం అభద్రతాభావంతో ఉంటేనే పనిచేస్తారని ప్రకటించి నిత్యం వివిధ కారణాలతో వేధించడం వల్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. చివరికి టీడీపీ ఓటమికి ఉద్యోగులు కూడా ప్రజలతో పాటు కారణమయ్యారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారు. కానీ 2005 పీఆర్సీ కమిటీ జస్టిస్ జగన్నాథరెడ్డి నేతృత్వంలో 15% షిప్మెంట్ ప్రతిపాదించగా కేవలం 16% మాత్రమే ప్రభుత్వం అమలు చేసింది. చంద్రబాబును అధికారంలోకి రాకుండా చేశామనే సంతోషంలో ఉద్యోగులు పెద్దగా పీఆర్సీపై ఆందోళనకు దిగలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయం సరిచేయలేని స్థాయికి దిగజారింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో 2010లో సిఎస్ అగర్వాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ 27% సిఫార్సు చేస్తే రోసయ్య ప్రభుత్వం 39% షిప్మెంట్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఉద్యోగుల ఉద్యమాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా కొనసాగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న తరుణంలో 2013లో ప్రభుత్వం 10వ పీఆర్సీ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వల్ల రాజకీయ అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. దీనివల్ల 29% షిప్మెంట్ ప్రతిపాదిస్తూ కమిషన్ తన నివేదికను గవర్నర్కు సమర్పించింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళనలు చేయడం, ప్రభుత్వంతో దీర్ఘకాలిక చర్చలు జరపడం వంటి వాటిని నిలిపివేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికి అందిన పీఆర్సీ నివేదికను టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్న నాతో పాటు ఇతర ఉద్యోగ మిత్రులకు అందించి ప్రభుత్వం ఎలా స్పందించాలో మీరే చెప్పాలి, ప్రభుత్వం మీది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర కీలకం అంటూ కేసీఆర్ చెప్పడం మా అందరికీ గర్వకారణం. ఉద్యోగ సంఘాల జాక్ చర్చించి 42% ఇవ్వాలని కేసీఆర్కి చెప్పిన వెంటనే ఎలాంటి చర్చలు జరపకుండా అధికారులతో రివ్యూ చేయకుండానే 43% షిప్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వారు అడిగిన 42% కంటే ఎక్కువ 43% ఇవ్వడం వల్ల జీతాలు రెట్టింపయ్యాయి. తొలిసారి అసంతృప్తి లేని తెలంగాణ పీఆర్సీగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయింది. ఇక 2వ పీఆర్సీ అమలుకు కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో బిస్వాల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ 7.50% షిప్మెంట్ ప్రతిపాదన చేయడంతో 30% షిప్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి అర్థం చేసుకుని పీఆర్సీ రికమెండ్ చేసిన షిప్మెంట్ కంటే 4 రెట్లు షిప్మెంట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు పెరిగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 39%, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 2 పీఆర్సీలు కలిపి 73% షిప్మెంట్ ఇవ్వడం వల్ల దేశంలోనే మెరుగైన వేతనాలు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. 3వ పీఆర్సీ కోసం కేసీఆర్ ప్రభుత్వం 2023 జూలైలో శివశంకర్ నేతృత్వంలో కమిషన్ను వేయడమే కాకుండా తొలిసారిగా పీఆర్సీ ఉత్తర్వులతో పాటు 5% మధ్యంతర భృతి ప్రకటించింది. అదే ఏడాది అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 నెలల్లోపు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు ముందుకు సాగలేదు. కానీ పీఆర్సీ కమిటీ 3 ఏళ్లు గడిచినా నివేదిక ఇవ్వలేదని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం విడ్డూరం. 5 ఏండ్ల కాలానికి అమలు కావాల్సిన పీఆర్సీ తయారు చేయడానికి 5 ఏండ్లు పడుతుందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ వెంటనే అమలు చేయాలని అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ చేస్తే మరుసటి అంటే సెప్టెంబర్ 2026 వరకు గడువు పొడిగించడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి తెలియజేసింది. ఇక ఉద్యోగుల 5 విడతల కరువు భత్యం పెండింగ్లో ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు నిలిపివేయడం వల్ల ఇప్పటికీ 86 మంది మరణించడం బాధాకరం. 9.5 ఏండ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం 4,17,000 కోట్ల అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏండ్లలో
3,44,000 కోట్లు అప్పు చేసింది. ఒక్క సంక్షేమ పథకము లేదు, అభివృద్ధి జాడా లేదు. ఉద్యోగులకు ఏమీ ఇవ్వలేదు. పైగా మీకు పీఆర్సీ ఇవ్వాలంటే ఏ సంక్షేమ పథకం ఆపాలో చెప్పండి అని సీఎం బెదిరిస్తూ కాలం గడుపుతున్నారు. ఉద్యోగులు 2.5 ఏండ్లుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ స్పందన లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.